బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబర్పేటలోని బతుకమ్మకుంట చెరువు భూముల ఆక్రమణ, హైడ్రా పరిరక్షణ నేపథ్యంలో కమిషనర్ రంగనాథ్ పైన కేంద్ర హోంశాఖకు యడ్ల సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రంగనాథ్ పైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి సంజీవ్ కుమార్ లేఖ రాశారు. అయితే ఈ లేఖ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. బతుకమ్మకుంట ఆక్రమణదారుల కుట్రలు మరోసారి బయటపడుతూ ఉన్నాయి. ఇక మరి చెరువు పరిరక్షణకు కట్టుబడి ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారిని లక్ష్యంగా చేసుకొని వారి ప్రతిష్టను దెబ్బతీసేందుకైతే ఆక్రమణదారులు సరికొత్త ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు వచ్చే ప్రజా ఫిర్యాదులను ఇక తదుపరి పరిశీలన కోసమైతే రాష్ట్ర ప్రభుత్వానికి సముచిత చర్య నిమిత్తం పంపడం ఒక సాధారణ పరిపాలన ప్రక్రియ. అధికారిపైన విచారణకు ఆదేశించినట్లు కాదు అని చెప్పేసి కూడా రంగనాథ్ పేర్కొన్నారు. బతుకమ్మకుంట భూముల వ్యవహారంలో తనపైన వస్తున్నటువంటి ఆరోపణలపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం స్పందించారు. ఏదైతే కుంట శాటిలైట్ డేటా ఆధారాలను బహిర్గతం చేసి ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ కూడా యడ్ల సుధాకర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి కూడా లేఖ రాశారు. కేంద్రానికి వచ్చే ఇలాంటి ఫిర్యాదులను సాధారణ ప్రక్రియలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నారు. మరి ఈ కాపీలను కొందరు సోషల్ మీడియాలో పెట్టి తనపైన చర్యలు తీసుకోబోతున్నారంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి బతుకమ్మకుంట ప్రభుత్వ భూముల విషయంలో చట్టబద్ధంగానే అయితే వ్యవహరిస్తున్నామని చెప్పేసి రంగనాథ్ తెలియజేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, హైడ్రా రంగనాథ్కు బిగ్ షాక్ తగిలినట్టు తెలుస్తోంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, అంబర్పేటలోని బతుకమ్మకుంట చెరువుకు సంబంధించినటువంటి ఆక్రమణ భూములు ఉన్నాయో అది హైడ్రా పర్యవేక్షణ నేపథ్యంలో కమిషనర్ రంగనాథ్ పై కేంద్ర హోంశాఖకు యడ్ల సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. రంగనాథ్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్రం హోంశాఖ కార్యదర్శి సంజీవ్ కుమార్ కి లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ లేఖలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీని మీద స్పందించినట్టుగా తెలుస్తోంది. అయితే బతుకమ్మకుంట ఆక్రమణదారుల కుట్రలు మరోసారి తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. చెరువు పరిరక్షణకు కట్టుబడి ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారిని లక్ష్యంగా చేసుకొని వారి ప్రతిష్టకు దెబ్బతీసేందుకు అక్రమదారులు సరికొత్త ఎత్తుగడలు వస్తున్నారనేది కొన్ని ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ. దీనిలో కేంద్ర మంత్రిత్వ శాఖకు వచ్చే ప్రజా ఫిర్యాదులకు సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అవి ప్రజలకు సంబంధించి ఏవైతే వారు ఎదుర్కొన్నటువంటి వివిధ సమస్యలకు సంబంధించి కావచ్చు అవి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. అవి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రంగనాథ్ కి ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తా ఉంది. కానీ సోషల్ మీడియా మాధ్యమంలో మాత్రం మందలిచ్చినట్టుగా రంగనాథ్ పైన చర్యలు తీసుకుంటారంటూ గ్లోబల్ ప్రచారం జరుగుతూ ఉంది. అదంతా కూడా ఫేక్ ప్రచారం అనే దాని మీద కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. ఇటు ఎవరైతే యడ్ల సుధాకర్ సంబంధించి చేసినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో బతుకమ్మకుంట సంబంధించినటువంటి ల్యాండ్ అంతా కూడా కావాల్సుకుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీని మీద కుట్ర చేస్తా ఉన్నారు. శాటిలైట్ ద్వారా కొన్ని పరిమితులు చేసి ఇటు చట్టానికి ఉల్లంఘించే ప్రయత్నాలు జరిగాయి అంటూ కూడా అటు మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. హైడ్రా కమిషనర్ దానికి ఇటు యడ్ల సుధాకర్ ఎవరైతే ఫిర్యాదు ఉన్నాడో గతంలోనే ఇటు హైకోర్టు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు కనిపించాయి. తను హైకోర్టులో కూడా పిటిషన్ వేసినటువంటి సందర్భం కనిపించింది. తనకు సంబంధించి బతుకమ్మకుంటలో కుట్ర దాగి ఉన్నది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావాల్సుకొని అక్కడ ఉన్నటువంటి భూములని ఇటు ప్రభుత్వ భూములుగా చిత్రీకరించి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని ఇండ్లు కూడా కూలగొట్టారని దాని మీద కూడా గతంలో హైకోర్టులో మెట్లెక్కినటువంటి సందర్భం కల్పించింది యడ్ల సుధాకర్ ఫిర్యాదు. సో ఇప్పుడు మరోసారి దీనికి సంబంధించి కేంద్ర మంత్రి అమిత్ షాకి సంబంధించిన ఆయన కూడా వారికి కూడా లేఖ రాసినటువంటి నేపథ్యం కనిపించింది. సో ఇలా తను
ఇటు ఇక్కడ హైకోర్టు అటు కేంద్ర ప్రభుత్వాలకు కూడా ఫిర్యాదు చేస్తా ఉన్నాడు బతుకమ్మ కుంటకు సంబంధించి కూడా. కానీ దీన్ని కొట్టిపారేసే విధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందిస్తా ఉన్నారు. ఇందులో ఆ ప్రభుత్వ చట్టబద్ధంగా మేము బతుకమ్మ కుంటని బాగు చేశాము. కొంతమంది ఆక్రమణదారులు ఎవరైతే దాన్ని ఆ బతుకమ్మ కుంటని ఆక్రమించుకొని ఇళ్ల స్థలాలు నిర్మించుకున్నారో అక్కడ వారందరినీ కూడా వెకేట్ చేపించి దాన్ని ఇప్పుడు ఒక బతుకమ్మ కుంట అత్యంత అధునాధికమైనటువంటి ఒక ఆ పెద్ద చెరువుగా మేము దాన్ని తయారు చేశాము. ఆ బతుకమ్మ కుంటను కాపాడే ప్రయత్నం చేశాము. దాదాపు 14 నుంచి 16 ఎకరాల వరకు కూడా బతుకమ్మ కుంటని మేము స్వాధీనం చేసుకున్నాం ప్రభుత్వంలోకి. కబ్జాదారుల నుంచి కూడా తీసుకొని ప్రజలకు అందించే విధంగా అక్కడ చాలా మంచిగా దాన్ని చిత్రీకరించాము, బాగు చేశాము అనే దాని మీద కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. సో మరి ఎడ్ల ఈ సుధాకర్ రెడ్డికి ఈ బతుకమ్మ చెరువుకు సంబంధం ఏమిటి? ఇక దీనిపైన ఇప్పటికే రంగనాథ్ ఏమో ఇది కబ్జాదారుల కోరల్లో ఉందని చెప్పేసి రంగనాథ్ అంటున్నారు. అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు ప్రభాకర్? రాధాకృష్ణ అటు ఎడ్ల సుధాకర్ సంబంధించి తను బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్నాడు గతంలో. ఇప్పుడు మరి పార్టీ మారినట్టుగా తెలిసింది. కానీ సో అక్కడ ఏదైతే ఆ బతుకమ్మ కుంటకు సంబంధించి దాదాపు 16 ఎకరాల 50 గజాల భూమి ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్తా ఉన్నది. అందులో కొంతమంది ఆక్రమణదారులు ఆ భూమిని ఆక్రమించారు, ఆ స్థలాన్ని ఆక్రమించి అక్కడ కొన్ని షాపులు కావచ్చు, షెల్టర్లు కావచ్చు, అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అది ప్రభుత్వ భూములకి సంబంధించిన అంటూ కూడా హైడ్రా గుర్తించింది. ఆ నేపథ్యంలో అందులో ఎడ్ల సుధాకర్ సంబంధించినటువంటి షాపులు, షెల్టర్లు, ఆయనకు సంబంధించినటువంటి కొన్ని ఇండ్లు కూడా నిర్మాణించుకున్నట్లుగా ఇటు హైడ్రా గుర్తించింది. ఆ నేపథ్యంలో గతంలో ఎగ్జాక్ట్గా ఒక 8 months బ్యాక్ కూడా ఆ షెల్టర్ ని అన్నిటిని కూడా హైడ్రా కూల్చివేసి ఆ ప్రభుత్వ భూమికి సంబంధించి ఆ చెరువుకు సంబంధించిన భూమిని అన్నింటినీ కూడా స్వాధీనంలోకి తీసుకొని వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. సో ఆ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎడ్ల సుధాకర్ ఎవరైతే ఉన్నాడో ఫిర్యాదుదారు, తను ఇటు హైకోర్టు కావచ్చు వివిధ రకాల కంప్లైంట్లు కూడా చేస్తా ఉన్నాడు. అది కొంత అక్కడ రిజిస్టర్ కి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి, ఇండ్లు కూడా నిర్మించుకున్నారు. కావాల్సుకొని ప్రభుత్వం ఇందులో కుట్రపూరితంగా ఇక్కడ ఉన్నటువంటి షెల్టర్లను కావచ్చు, ఇండ్లను కావచ్చు కూల్చివేసే ప్రయత్నం చేసింది. వారందరూ కూడా రోడ్ల మీద పడ్డారు అనే దాని మీద కూడా ఆ బతుకమ్మ కుంటకు పైన సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా తను ఇటు హైకోర్టుకి అన్ని వేదికల మీద కూడా తను ఫిర్యాదు చేసినటువంటి సందర్భాలు కనిపించాయి. కానీ ఇటు ప్రభుత్వం హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం చెప్తా ఉన్నది అది ఖచ్చితంగా హైడ్రాకు సంబంధించిన చెరువులకు సంబంధించినటువంటి ల్యాండే. అందుకే హైదరాబాదు జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే చెరువులను కబ్జా చేసినటువంటి దాని మీద హైడ్రా పనిచేస్తా ఉందో, సో మా హైడ్రాకు కూడా ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులు అందడంతోనే బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి దాని మీద కూడా మేము అన్ని డాక్యుమెంట్లు చెక్ చేసాము. ఆధారాలు కూడా ప్రభుత్వం దగ్గర, హైడ్రా దగ్గర కూడా ఉన్నాయి. అది ఖచ్చితంగా చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్, బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి ల్యాండ్. ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆ బతుకమ్మ కుంట అనే దాని మీద చాలా ప్రత్యేకత ఉంటుంది దానికి. అట్లాంటి చెరువుని కబ్జాలు చేశారు. సో దాని మీద మేము యాక్షన్ తీసుకున్నాము, ఆ చెరువుని కాపాడే ప్రయత్నం చేశాము. ఇప్పుడు చాలా మంచిగా తీర్చిదిద్దాము ఆ చెరువుని. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాకింగ్ ట్రాక్ కావచ్చు, ఒక చిన్నపాటి పార్క్ కావచ్చు, అదేవిధంగా బతుకమ్మలు ఆడేటటువంటి ఏవైతే ఫెస్టివల్ ఉంటుందో ఆ బతుకమ్మలు కూడా అందులో సెలబ్రేట్ చేసుకోవచ్చు అక్కడ అనే దాని మీద కూడా ఇటు హైడ్రా అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఒక మంచి ప్రదేశాన్ని అక్కడ ఏర్పాటు చేసింది అనేది ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పుకుంటూ వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అయితే అది ఎడ్ల సుధాకర్ కావాల్సుకొని అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ని ఆక్యుపై చేశాడు, తనను అక్కడ నిర్మించుకున్నాడు. ఆ అక్కస్ మొత్తం కూడా అటు అనేక వేదికలుగా ఫిర్యాదు చేస్తా ఉన్నాడు. ఆ ఫిర్యాదులో నిజం లేదు, ఆధారాలు లేవు అందులో. ఇదంతా కూడా ప్రభుత్వం సంబంధించిన చెరువులకు సంబంధించినటువంటి ఆస్తి అంటూ కూడా ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ కూడా కొన్ని ఆధారాలు కూడా మీడియాకు చూపించినటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ. అంటే ఒక వైపు చూస్తేనేమో బతుకమ్మ కుంట ఆచరణలోకి వచ్చిందని చెప్పేసి ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఎడ్ల సుధాకర్ మాత్రం దీనికి వ్యతిరేకంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. మరి అంటే ఈ అంశం పైన ఖచ్చితంగా కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని దీనిపైన ఇన్వాల్వ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే ఎడ్ల సుధాకర్ తనకి లీగల్ గా చాలా వరకు కూడా అన్ని పాయింట్స్ తెలుసు. తను ఇటు లా కూడా చేసినట్టుగా కొన్ని వార్తలు అయితే అంతా ఉన్నాయి. అందుకే అనేక దఫలాలుగా ఇటు హైకోర్టు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలకు కూడా దీనికి సంబంధించినటువంటి అధికారులకు అందరికీ కూడా ఫిర్యాదు చేశాడు. సో ఎట్లాగైనా ఈ బతుకమ్మ కుంటని
దీంట్లో ఆ, స్వాధీనం చేసుకునే దాని మీద ప్రయత్నం చేస్తా ఉన్నాడు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాట్లాడుతా ఉన్నారు. ఆ అపోహ కూడా ఎడ్ల సుధాకర్ పైన ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆ బతుకమ్మ గుట్టను బాగు చేసిన తర్వాత అక్కడ ఒక మంచి వాకింగ్ ట్రాక్ గా చేశారు. మార్నింగ్ కావచ్చు, సాయంత్రం కావచ్చు, ప్రజలందరూ కూడా వాకింగ్ చేసుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆ పార్క్ కు సంబంధించి ప్రభుత్వం మీద కూడా కొంత కృతజ్ఞత కూడా తెలియజేసినటువంటి సందర్భాలు కనిపించాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ కబ్జాలకు గురైనటువంటి చెరువును ప్రభుత్వం ఇక్కడ హైడ్రా కాపాడి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చినందుకు ఇటు హైడ్రా కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటూ కూడా వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వారందరూ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చేసినటువంటి సందర్భాలు కనిపించాయి. సో ఇది కావలసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు ఎట్ల సుధాకర్ అనేటటువంటి వ్యక్తి తను ఈ బతుకమ్మ గుట్ట మీద ఒక కుట్ర బంతా ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా తను ఇక్కడ ఒక వ్యాపారం చేసుకున్నాడు ఆ స్థలంలో. ఇప్పుడు హైడ్రా దాన్ని తొలగించిందని ఆ అక్కసుతోని ఇవాళ కావలసుకొని ఇలాంటి చర్యలకు పాల్పడతా ఉన్నాడు. ఖచ్చితంగా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు కూడా సంబంధిత పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినట్టుగా గతంలో వార్తలు కూడా వచ్చినటువంటి సందర్భం కనిపించింది రాధాకృష్ణ. మరి ఇది ప్రభుత్వం చాలా మంచిగా చేసింది. హైడ్రా ప్రజలకి మంచి ఆ ప్రదేశాన్ని అందించింది అనే దాని మీద కూడా ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే, ఇట్లా సుధాకర్ మాత్రం దీని మీద కుట్ర పన్నుతా ఉన్నారు. దీని మీద కూడా యాక్షన్ తీసుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి వాదనలు వినపడుతున్నాం. ఇక కేంద్ర ప్రభుత్వం దీనికి అప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఆ లేఖకు సంబంధించిన ఫిర్యాదుకు సంబంధించిన దాని మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్టుగా తెలుస్తోంది. దీని మీద యాక్షన్ తీసుకోండి అనే దాని మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా స్పందించారు. కాబట్టి సో ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి తరహాలోనే జరిగే అవకాశం ఉంది. సో దీని మీద కూడా మరొకసారి విచారణ జరిపే అవకాశం ఉంది. తర్వాత సంబంధిత ఆధారాలకు సంబంధించి ఏదైతే బతుకమ్మ కుంటకు సంబంధించి తను కొన్ని లీగల్ గా చూపించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మరోసారి పరిశీలించి దాని మీద ఒక తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. సో ఫైనల్గా మరి అంటే తన పైన వచ్చినటువంటి ఆరోపణల పైన రంగనాథ్ ఇప్పటి వరకు ఏమైనా స్పందించారా? స్పందించారు రాధాకృష్ణ. తను ఈ కేంద్రానికి వచ్చేటటువంటి ఫిర్యాదులు సాధారణ ప్రక్రియలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తా ఉంటారు. ఇది ఒక సాధారణ ప్రక్రియగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ కాపీలను కొంతమంది సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన మీద చర్యలు తీసుకోబోతా ఉన్నారు అనే అవాస్తవాలని ప్రచారం చేస్తా ఉన్నారు. దీని మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము, లీగల్ గా వెళ్తాము. ఎవరైనా ఇట్లాంటి దానికి చర్యలకు పాల్పడితే ఇటు లా అనేది, చట్టాలు అనేది వారి మీద కఠిన చర్యలు తీసుకుంటుంది. ఎవరు కూడా ఇట్లాంటి అవాస్తవాలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేయకూడదు అనే దాని మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రశ్నించినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక బతుకమ్మ కుంట ప్రభుత్వ భూముల విషయంలో చట్టబద్ధతగానే వ్యవహరించామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. ప్రభాకర్.